రతిలో పాల్గొనే సమయంలో చాలా వరకు మగవారిలో హార్ట్ అటాక్స్ రావడం చూస్తూ ఉన్నాం. అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందో ఆహ్, మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్. రామ్ గోపాల్ గారు. అసలు డాక్టర్ గారిని అడిగి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో మనం వింటా ఉన్నాం. సెక్స్‌లో పాల్గొంటూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఇలా అవ్వడానికి గల కారణాలేంటి సార్? ఓకే. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్‌గా వింటున్నాం, చూస్తున్నాం. కోవిడ్ పాండమిక్ వచ్చి పోయిన తర్వాత కోవిడ్ వ్యాధి రాని వాళ్ళకు కూడా ఆ వైరస్ బాడీలో ఎంటర్ అయింది. లేదా దాని యాంటీబాడీస్ తయారైనాయి వ్యాక్సినేషన్ వల్ల. ఓకే సార్. ఈ కోవిడ్ వ్యాధి వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. ఓకే సార్. కొద్దిమందికి హిప్ జాయింట్‌లో రక్తనాళం గనుక డ్యామేజ్ అయిపోతే ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. యంగ్ ఫెల్లో. ఓకే సార్. ఇదివరకు ఎప్పుడో 70 ఏళ్ళకు, 80 ఏళ్ళకు వచ్చే ప్రమాదం 20, 25 ఏళ్ళకే వస్తుంది. ఓకే సార్. అలాగే కొద్దిమందికి పెళ్ళిళ్ళలో వాళ్ళు డ్యాన్స్ చేస్తూ చేస్తూ 20 ఏళ్ళ వాడు చనిపోయాడు. ఓకే సార్. వి అన్‌హర్డ్ అబౌట్ ఇట్. 40 ఏళ్ల కన్నా ముందు అసలు వ్యాధులు ఉంటాయి అనుకుంటే మనం చదువుకున్నప్పుడు ఉండేవి కాదు. అవును సార్. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటేమో కోవిడ్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే సార్. రెండోది కొన్ని విషయాలు చెప్తాను, కొంచెం నిదానంగా ఆలోచించుకోండి. ఓకే సార్. మనిషి నిదానంగా ఇలా కుర్చీలో కూర్చొని రిలాక్స్డ్‌గా ఉన్నప్పుడు హార్ట్ నిమిషానికి 70 సార్లు కొడుతుంది. ఓకే సార్. ఇదే రన్నింగ్ అది చేస్తూ ఉన్నప్పుడు 100 దాకా కొడుతుంది. వైఫ్‌తో సెక్స్ చేస్తున్నప్పుడు 110 దాకా కూడా వెళ్ళొచ్చు. ఓకే సార్. ఇదే సెక్స్ పక్కింటోడి వైఫ్‌తో చేస్తే 200 పోతుంది. ఓకే సార్. సో విపరీతమైన హార్ట్ రేట్ పెరిగినప్పుడు దానికి హార్ట్ మజిల్‌కు కావాల్సినంత రక్తం సరఫరా ఉండదు. సప్లై డిమాండ్ డిస్క్రిపెన్సీ వస్తుంది. ఓకే సార్. దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. రెగ్యులర్‌గా సెక్స్ చేసేవాడికి లేదా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసేవాడికి హార్ట్ రేట్ తగ్గి ఉంటుంది. ఓకే సార్. ఎన్నడూ ఎక్సర్సైజ్ చేయని వాడికి హార్ట్ రేట్ 90, 100 ఇట్లా ఉండొచ్చు. ఓకే సార్. అదే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసేవాడికి 50, 60 ఉండొచ్చు పల్స్ రేట్. సో దీన్ని బ్రాడికార్డియా అంటారు. ఇలా తక్కువ రేట్ ఉంటుంది. ఓకే సార్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ఈ ప్రాబ్లం తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వింటుంటాం, జిమ్‌లోకి వెళ్ళాడు, వాడు జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ కూడా చనిపోయాడు. సార్. ఎన్టీ రామారావు గారు కూడా పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తూ పోయారని అంటారు. ఎంత నిజమో మనకు తెలియదు కానీ. సో ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రెగ్యులర్‌గా దానికన్నా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, ఓకే సార్. లేదా అంతకుముందు ఎక్సర్సైజ్ చేయకుండా సడన్గా ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు కానీ ఈ ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. ఇవి కాకుండా కొద్దిమంది కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, ఆ ట్యాబ్లెట్స్ కూడా 2, 3 రకాల ట్యాబ్లెట్స్, హార్ట్ కోసం ఓ ట్యాబ్లెట్, సెక్స్ కోసం ఇంకో ట్యాబ్లెట్, తలనొప్పి కోసం ఇంకో ట్యాబ్లెట్, ఇలా మల్టిపుల్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వాటి ఇంటరాక్షన్ వల్ల కూడా డ్యామేజ్. ఓకే సార్. సో జనరల్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ రావు. ఓకే సార్. సడన్గా అన్‌కస్టమ్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అన్‌కస్టమ్డ్ ఎక్సర్సైజ్ చేసినా, అన్‌కస్టమ్డ్ సెక్స్ చేసినా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని నివారించుకోవాలంటే ఎక్సర్సైజ్ ఒకటే మార్గం. ఓకే సార్. తర్వాత మందులకు వచ్చేసి తెలియకుండా మందులు సెల్ఫ్ మెడికేషన్ అంటారు. ఓకే సార్. చేయకుండా మంచి డాక్టర్ సలహా తీసుకొని వాడుకోవచ్చు. సార్ హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు కూడా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా సెక్స్ ఎంతసేపు చేస్తే బెటర్ అంటారు? దీనికి ఒక టైం లిమిట్ అంటూ లేదు. ఓకే సార్. హార్ట్ అటాక్ రాకముందు వాళ్ళకున్న స్టామినా, అమ్మాయి సహకరించడము, ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే సార్. యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ వేయడమో, సర్జరీ చేయడమో అవుతుంది. నౌ దే ఆర్ ఈక్వల్ టు నార్మల్ పర్సన్. ఓకే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే వాడు జీవితాంతం పనికిరాని వాడు కాదు. ఓకే సార్. ఆ ఫస్ట్ 3 మంత్స్ 2 మంత్స్ వాడు రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఈజ్ నార్మల్. హార్ట్ అటాక్ రానివాడు యంగ్ ఫెల్లో ఎంతనో వాడు కూడా అంతే. ఓకే సార్. కనుక వాళ్ళకు స్పెషల్గా వాళ్ళు సైకలాజికల్గా ముందు నాకు హార్ట్ అటాక్ వచ్చింది అన్న ఫీలింగ్లోంచి బయటికి రావాలి. ఓకే సార్. హార్ట్ అటాక్ వచ్చిందే, తగ్గిపోయింది, అది అయిపోయింది. ఓకే సార్. స్టెంట్ వేశారు, ఓకే, దాని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత మధ్య మధ్య వాళ్ళకి ఎంత స్టామినా ఉంది అనేది టెస్ట్ చేసుకోవాలి. ఓకే సార్. ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేసి చూస్తారు, అదొక టెస్ట్. లేదా మామూలుగా మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం వస్తుందా లేదా. సో వాళ్ళకు అకస్టమ్డ్ ఎక్సర్సైజ్, సెక్స్ అనేది నథింగ్ బట్ అన్ ఎక్సర్సైజ్, అకస్టమ్డ్ లెవెల్లో చేసుకుంటే ఏం కాదు. ఓకే సార్. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువసార్లు రాత్రిళ్ళు వస్తుంది. తిన్న తర్వాత ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఓకే సార్.
సో హెవీగా తిన్నవాడు ఎఫిషియెంట్గా రన్ చేయలేడు, ఎఫిషియెంట్గా సెక్స్ కూడా చేయలేడు. భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకొని ఈ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేసుకొని అలసిపోయి, సో అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకు మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ వద్దు, వైఫ్తో మాత్రమే చేయండి. లేదా ఒక అమ్మాయితో నీకు పెళ్ళి హార్ట్ అటాక్ రాకముందు నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి ఉంది, ఓకే, దట్ కంటిన్యూ, బట్ కొత్తవి ఎక్స్ప్లోర్ చేయొద్దు అని చెప్తాను. కొత్తవి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒక రకమైన టెన్షన్, యాంగ్జైటీ అవన్నీ ఉండి దానివల్ల కూడా వస్తుంది. నిజానికి హార్ట్ అటాక్ వచ్చి తగ్గిన తర్వాత 3 నెలల తర్వాత నార్మల్ ఉంటారు. వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ హార్ట్ అటాక్ కంట్రోల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రేట్స్ అంటారు, అవి వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. అట్లాంటి వాళ్ళు పినల్ ఇంప్లాంట్ అనే సర్జరీ చేసుకోవచ్చు. సర్జరీ చేసుకున్నప్పుడు సెక్స్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం హార్ట్ అటాక్ ట్యాబ్లెట్స్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. సో హార్ట్ ట్యాబ్లెట్స్ వేసుకుని సెక్స్కి అసలు ట్యాబ్లెటే లేకుండా సర్జరీ చేసుకుని దే కెన్ కంటిన్యూ. ఈ సర్జరీ అనేది ఇండియాలో అఫోర్డబుల్. ఓకే సార్. బయట అయితే $25,000 అట్లా ఉంటుంది. ఓకే సార్. ఇండియాలో 1.5 lakhsలో సర్జరీ అయిపోతుంది. ఓకే సార్. రెండోది హాస్పిటలైజేషన్ ఈజ్ వెరీ మినిమల్. జస్ట్ 48 hours హాస్పిటలైజేషన్ ఉంటుంది. చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ డయాబెటిక్ పీపుల్ నౌడేస్ మంచి మందులు వచ్చాయి. డయాబెటీస్ బాగా కంట్రోల్ చేసుకొని సర్జరీ చేసుకొని, సర్జరీ తర్వాత కూడా మళ్ళీ డయాబెటాలజిస్ట్ను ఫ్రీక్వెంట్గా కలిస్తే ఈవెన్ డయాబెటిక్ పీపుల్ కెన్ హ్యావ్ నార్మల్ సెక్స్ విత్ ఇంప్లాంట్. సో డయాబెటిక్ పీపుల్ కానీ, హార్ట్ అటాక్ పీపుల్ కానీ, థైరాయిడ్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా అవసరం అనుకుంటే సర్జరీ చేయించుకోవాలి. ఓకే సార్. మనకున్న అపోహ ఏంటంటే ఇండియాలో ఎవ్రీథింగ్ ఓన్లీ మెడిసినే, ట్యాబ్లెట్ వల్లనే ఎవ్రీథింగ్ షుడ్ సాల్వ్ అనుకుంటారు. అలా ఉండదు. ఏ వ్యాధికైనా కూడా కొంత పరిధిలో మందులు పనిచేస్తాయి, కొంత పరిధిలో ఆపరేషన్స్ అవసరం ఉంటాయి. ది సేమ్ థింగ్ దే షుడ్ అండర్స్టాండ్. ఓకే సార్. నిజానికి సెక్స్ అనేది పెనిట్రేటివ్ సెక్స్ కాకుండా నార్మల్ సెక్స్ కూడా, కౌగిలించుకోవడం ముద్దించుకోవడం కూడా సెక్సే. ఓకే సార్. కానీ సంహవ్ మన సొసైటీలో ఇంకా ఆ కాన్సెప్ట్ తగ్గిపోయింది. కేవలం పెనిట్రేటివ్ సెక్స్ లోపలికి పెడితేనే పెట్రోల్ బంక్ బిజినెస్ మాత్రమే సెక్స్ అనుకుంటారు. ఓకే సార్. సో పెట్రోల్ బంక్ బిజినెస్కు ఇంప్లాంట్ సర్జరీ చేసినప్పుడు పినిస్ హార్డ్గా ఉంటుంది కనుక పెట్రోల్ బంక్లో నాజిల్లాగా ఇది హార్డ్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే సార్. లోపల ఉన్నటువంటి పెట్రోల్ లేదా సెమెన్ బయటకు వచ్చేస్తుంది. ఓకే సార్. సో వన్ కెన్ అఫోర్డ్ ఇట్. చాలామందికి డబ్బులుండి కూడా ఒక రకమైన సోషల్ స్టిగ్మా వల్ల కానీ, లేదా సర్జరీ అంటే ఉన్న భయం వల్ల కానీ ఇది ఆప్ట్ చేయరు. బట్ అదర్వైజ్ ఇట్స్ వండర్ఫుల్. సార్, లైంగికంగా కలిసేటప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.